నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు విడుదల హస్తిన బాటల చంద్రబాబు పవన్ అమిత్ షాతో పొత్తులపై చర్చలు నేడు ఢిల్లీకి రేవంత్ ఉత్తమ్ హస్తం కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి హాజరు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శన అస్త్రాలు నేడు కశ్మీర్కు ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం కేజ్రీవాల్ పై మళ్లీ కోర్టుకు ఈడీ నేడు విచారించనున్న న్యాయస్థానం రష్యా ఉక్రెయిన్ దాడిలో హైదరాబాద్ వాసి మృతి డెడ్ బాడీ నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీ వేదికగా సమావేశం కానుంది. దాదాపు 150 నుండి 200 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ నుండి కనీసం 10 మంది అభ్యర్థులను ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ వారంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కనీసం 150 నుండి 200 మంది అభ్యర్థులను ఖరారు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే బీజేపీ తొలి విడతలో 190 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రాల వారీగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను పూర్తి చేసింది. ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలపై మరోసారి సిఈసి సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. సిఈసి సమావేశంలో తెలంగాణలోని 10 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే హరీష్ చౌదరి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఆయా పేర్లకు అంగీకారం తెలిపింది. మిగిలిన 7 స్థానాల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ఏకాభిప్రాయం కుదిరిన 10 లోక్సభ స్థానాలకు సిఈసి సమావేశంలో కాంగ్రెస్ పచ్చ జెండా ఊపనుంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, పెద్దపల్లి నుంచి డాక్టర్ వంశీ, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, మహబూబాబాద్ నుంచి విజయ్ బాబు, కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్ చెప్పండి. కానీ ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతోంది. రాష్ట్రాల వారీగా ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రధాన ఎజెండాగా ఈ కాంగ్రెస్ సిఈసి భేటీ అవుతోంది. అయితే ఇందులో తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సిఈసి సభ్యుడిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో మొత్తం 17 సీట్లకు సంబంధించి చర్చలు జరుపుతారు. రాజస్థాన్ మాజీ మంత్రి హరీష్ చౌదరి నేతృత్వంలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ
గత వారం కిందనే భేటీ అయ్యింది. రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు 309 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ 309 దరఖాస్తులను తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ వడపోసింది. అందులో నేతలు చర్చించి మొత్తం 17 స్థానాల్లో 10 స్థానాల మీద నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అంటే ఈ 10 స్థానాల్లో ఒకే పేరును ఈ తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ 10 స్థానాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మరోసారి ఈ పేర్లపై చర్చించి అంతిమంగా ఈ 10 పేర్లను ఈ రోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సీనియారిటీ, అనుభవము, విధేయత, సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాల ప్రాతిపదికన ఈ 10 పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు సంబంధించి 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ, 2 భువనగిరి. ఈ 2 స్థానాల్లో నల్గొండ స్థానంలో మాజీ మంత్రి జానారెడ్డి, భువనగిరి స్థానంలో పార్టీ సీనియర్ నాయకుడు ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి పోటీ చేస్తారు. వాళ్ళ పేర్లను ప్రకటిస్తారు. ఆ తర్వాత కరీంనగర్ సీటుకు సంబంధించి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఆయన హుస్నాబాద్ స్థానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కోసం త్యాగం చేశారు కాబట్టి ఆ త్యాగానికి గుర్తింపుగా ఆయనకు కరీంనగర్ లోక్సభ స్థానం అప్పగిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కరీంనగర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలోకి నిలుస్తున్నారు. ఇక పెద్దపల్లిలో ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ తనయుడు గడ్డ వంశీ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయనకు టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక మహబూబాద్ లో విజయ్ బాయ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయురాలైన విజయాబాయ్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైరా స్థానాన్ని ఆశించారు. వైరా టికెట్ ప్రామిస్ తోనే ఆమె సిపిఐకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే చివరి నిమిషంలో వైరా టికెట్ ఆమెకు దక్కకుండా పోయింది. నేపథ్యంలో ఆమె న్యాయం చేసేందుకు మహబాద్ టికెట్ ను ఆమెకు కేటాయిస్తున్నట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి. ఇక జైరాబాద్ టికెట్ ను మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ కు కేటాయిస్తున్నారు. ఎందుకంటే సురేష్ షెట్కార్ మన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు నారాయణ టికెట్ ను మొదట కేటాయించారు. కానీ బీఫామ్ సమయానికి వచ్చేసరికి ఆయనకు కాకుండా సర్వేల సునీల్ కనుగోలు టీం సర్వేల ప్రామాణికంగా సురేష్ షెట్కార్ కాకుండా సంజీవ్ రెడ్డికి టికెట్ కేటాయించారు. అనుకున్నట్టుగానే సంజీవ్ రెడ్డి అక్కడ గెలిచారు. అంటే తన సొంత టికెట్ ను త్యాగం చేసిన సురేష్ షెట్కార్ కు జైరాబాద్ టికెట్ ఇస్తున్నారు. ఇక బీసీ సామాజిక కోణంలో భాగంగా మెదక్ టికెట్ ను నీలం మధు ముదిరాజ్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఎందుకంటే నీలం మధు ముదిరాజ్ కు మొదట పటాన్చెరు టికెట్ ను కాంగ్రెస్ కేటాయించింది. కానీ చివరి నిమిషంలో నామినేషన్ సమయానికి ఆయనకు కాకుండా కాటా శ్రీనివాస్ గౌడ్ కు తిరిగి కాంగ్రెస్ పటాన్చెరు టికెట్ ఇచ్చింది. అంటే టికెట్ ఇచ్చి నీలం మధుకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉంటాయి. బీజేపీ ఈటల రాజేందర్ ను ముందు పెట్టి ముదిరాజ్ సామాజిక ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది కాబట్టి దానికి కౌంటర్ గా నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ తెరవైపు తీసుకొచ్చింది. ఆయనకు మెదక్ టికెట్ ఇచ్చేందుకు దాదాపుగా అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా 10 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఈ 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. దాంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి సుమారు 150 నుంచి 200 సీట్ల మీద ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. ఆ స్థానాలను సైతం మరోసారి ఈ రోజు ఢిల్లీ వేదికగా జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం చర్చించి ఆ పేర్లను ఫైనలైజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ మొదటి జాబితా విడుదలైంది. 190 పార్లమెంట్ అభ్యర్థులను బీజేపీ ప్రకటించి ఆల్రెడీ ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 రోజుల్లో రెండో జాబితా కూడా బీజేపీ సిద్ధం అవుతుంది. ఈ ఒక వారం రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. అందులో భాగంగానే ఈ రోజు మొత్తం 150 నుంచి 200 సీట్లను ఫైనలైజ్ చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం అవుతుంది. అందులో భాగంగా తెలంగాణలోని 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేపో ప్రకటించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఏపీలో పొత్తుల పంచాయతీ రసవత్తరంగా మారింది. బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరింది. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే నిన్న సమావేశమైన ఇరు పార్టీల నేతలు పొత్తులు సెకండ్ లిస్టుపై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే రెండో జాబితా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్పై 2 రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పొత్తుల అంశంలో దాగుడు మూతలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అమిత్ షాను చంద్రబాబు కలిసినప్పటి నుంచి పొత్తు ఉంటుందా ఉండదా అనే సమన్వయం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఆ మీటింగ్కు కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి అమిత్ షాను కలవబోతున్నారు. అయితే ఈ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం టీడీపీ లాంఛనంగా ఎన్డీఏలో చేరే అవకాశం ఉందా లేదా అనే దానిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఎన్డీఏలో టీడీపీ చేరితే సీట్ల సర్దుబాటు గురించి ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారు. మరోవైపు నెక్స్ట్ లిస్ట్ పై బీజేపీ కోర్ కమిటీ ఇవాళ రేపు సమావేశం కానుంది. ఈ సమావేశాల్లోనే ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అధిష్టానం పెద్దలతో పురంధేశ్వరి, సోము వీర్రాజు సమావేశం కానున్నారు. నిన్న ఆశావహుల జాబితాను అధిష్టానానికి అందజేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అసలు ఇప్పటికైనా ఆ పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది? శివాని, పొత్తులపై అయితే 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి అన్న ఊహాగానాలు 1-2 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. నేడు బాబు ఢిల్లీ పర్యటన అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పెద్దల నుండి, బీజేపీ పెద్దల నుండి అందిన సమాచారం మేరకే బాబు నేడు ఢిల్లీ పయనమై వెళతా ఉన్నారు. అయితే ఎన్డీఏలో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. గత అనుభవాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తిరిగి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్డీఏలో లాంఛనంగా టీడీపీ చేరేందుకైతే కొంత కసరత్తు అయితే నడుస్తా ఉంది. ఎన్డీఏలో చేరిన తర్వాత సీట్లపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ దాదాపు ఒక 6 ఎంపీలు, అదేవిధంగా 15 ఎమ్మెల్యేలు అడుగుతుండగా తెలుగుదేశం మధ్య మార్గంగా ఒక 4 నుండి 5 ఎంపీలు, ఒక 10 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేందుకైతే సుముఖంగా ఉన్నట్లు కూడా ఆయా స్థానాలపై కొంత క్లారిటీ కూడా వచ్చింది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు కూడా భేటీ అయి బీజేపీతో పొత్తు విషయమై కొంత చర్చలు జరిపినట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. నేడు చంద్రబాబు ఢిల్లీ పెద్దలు అమిత్ షాతో, అదేవిధంగా నడ్డాతో సుదీర్ఘంగా చర్చల అనంతరం క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. శివాని, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఉత్తర తెలంగాణ వైపు రవాణా మార్గాలను మెరుగుపరచడానికి 2 ఎలివేటెడ్ కారిడార్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ అల్వాల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఒక స్కైవేను జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు, మరో స్కైవేను ప్యారడైజ్ నుంచి మెడ్చల్, కొండ్లకోయ వెళ్లే మార్గంలో నిర్మించనున్నారు. నగరం నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లేందుకు వీలుగా అడ్వాన్స్డ్ స్టైల్లో వీటిని నిర్మించేందుకు హెచ్ఎండిఏ గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు స్కైవేలను నిర్మించే మార్గాల్లో రక్షణ శాఖ భూములు పెద్ద మొత్తంలో సేకరించాల్సి ఉండడంతో కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. అయితే అనుమతుల కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే రక్షణ శాఖ భూములను అప్పగించేందుకు అంగీకరించడంతో 2 స్కైవేలను నిర్మించేందుకు మార్గం సిద్ధమైంది. అయితే రాజీవ్ రహదారిపై నిర్మించే స్కైవేను
11.3 కిలోమీటర్ పొడవు 6 లేన్లు వెడల్పుతో నిర్మించనున్నారు. దీనివల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ఏదైతే సికింద్రాబాద్ నుండి కరీంనగర్ వెళ్లేటువంటి వారు ఉన్నారో వారందరికీ ఇక రానున్న రోజుల్లో ప్రయాణం చాలా సులువు కానుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ భూములు కేటాయించింది. మేము మాకున్నటువంటి రహదారి సరిపోవడం లేదు, దీన్ని వెడల్పు చేసుకుంటాం, స్కైవేల్ కట్టుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరొకసారి ఇదే అంశాన్ని కేంద్రానికి వివరించడంతో వెంటనే రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే డిఫెన్స్ సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయనున్నారు ఈ రహదారి నిర్మించేందుకు. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణకు వెళ్లేటువంటి రహదారిలో ఈ రాజీవ్ రహదారి చాలా ప్రధానమైంది. ఇటు హైదరాబాద్ నుండి రామగుండం వరకు రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు సికింద్రాబాద్ సమీపంలో ఉన్నటువంటి అల్వాల్ టిమ్స్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఇక రాజీవ్ రహదారిపై ఇది ఒక కొత్త మైలురాయని కూడా చెప్పుకోవచ్చు. భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేస్తున్నారు. 11.3 కిలోమీటర్ల పొడవు 6 లైన్ల వెడల్పుతో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. దీనివల్ల సికింద్రాబాద్ సిటీలోని ట్రాఫిక్ కష్టాలు, అంటే ఎవరైతే ఇటు కరీంనగర్ నుండి సికింద్రాబాద్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారో వారికి ఒక రకంగా ట్రాఫిక్ కష్టాలు కూడా తీరినట్లే. ఇక మరోవైపు కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం కూడా ఈ రహదారి వల్ల రానుంది. ముఖ్యంగా హైదరాబాద్ రామగుండం ఎవరైతే వెళ్తుంటారో వారందరికీ కూడా ఈ రహదారి చాలా ముఖ్యమైంది. దీనికి సంబంధించి అక్కడి నుండి వచ్చిన సమయం కన్నా కూడా నగరం లోపలికి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ భారీ కారిడార్ నిర్మాణం వల్ల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదంటూ మండిపడ్డారు. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదన్నారు. అసలు తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం కర్మ, తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలియనోడు ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గోల్మాల్ గుజరాత్ మోడల్కు గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికలు ఏంటి అని విమర్శించారు. ఘనమైన గంగా జమున తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ రేవంత్కు నచ్చిందా అని ప్రశ్నించారు. నిన్నటి దాకా గుజరాత్ మోడల్పై నిప్పులు, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా, ఇదేం నీతి, ఇదేం రీతి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా, సమగ్ర అభివృద్ధికి చిరునామా, అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్ అంటూ చెప్పారు. యావత్ దేశానికి నచ్చిన మోడల్ తెలంగాణ అన్నారు. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన సమగ్ర సమ్మిళిత మోడల్ తెలంగాణ అన్నారు. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ వరుస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలపై ఎందుకీ నయవంచన? 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావా అంటూ ఫైర్ అయ్యారు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావని, నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావని చరిత్ర క్షమించదని మండిపడ్డారు. అయితే తెలంగాణ దేనికైనా సహిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పథకాన్ని ఆకాశమంతా ఎత్తింది బీఆర్ఎస్, కానీ నేడు పాతాళంలోకి పాతేసింది కాంగ్రెస్ అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్.
సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కసింకోట చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ చేరుకొని వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల జీవనోపాధుల నిమిత్తం ఒక్కొక్కరికి 18,750 చొప్పున 4వ విడత ఆర్థిక సాయం అందజేయనున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రతి మహిళకు 56,250 చొప్పున అందజేసింది. అయితే 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉత్సవాల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమాలు చేపడతారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడు తన తెలివితో ఏకంగా ఓ చిరుతను గదిలో బంధించాడు. మాలేగాం పట్టణంలో మోహిత్ విజయ్ అనే పిల్లాడు తన ఇంట్లో మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాడు. అంతలోనే ఆ ఇంట్లోకి అకస్మాత్తుగా ఓ చిరుతపులి ప్రవేశించింది. ఆ చిరుతను చూసిన పిల్లాడు భయపడకుండా గది బయటకు వెళ్లి చిరుత బయటకు రాకుండా తలుపులు వేశాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. त्यांनी 1 मिनिट पण नाही ना त्यांनी 1 मिनिट पण नाही ना त्यांनी 1 मिनिट पण नाही ना హైదరాబాద్లో టానిక్ మద్యం దుకాణాల తనిఖీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం షాపులకు లేని వెసులుబాటు టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్స్ కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్ కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని టానిక్, వాటి అనుబంధ మద్యం దుకాణాలు, గోదాముల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీ చేశారు. జీఎస్టీ, వ్యాట్ ఎగవేత ఆధారాలు సేకరించారు. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ గోదాముల నుంచి దుకాణాలకు మద్యం నిల్వలు తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను బిల్లులపై రాయాలి. వ్యాట్ ప్రస్తావన లేకుండానే మద్యం నిల్వలను ఈ దుకాణాలకు పంపుతున్నా ఏళ్ల తరబడి బీసీఎల్ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు ఎంత మద్యం విక్రయించారు, ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తుంది. మద్యం కొనుగోలుదారుకు ఇచ్చే రసీదును జీఎస్టీ నంబర్తో ఈ దుకాణాల్లో జారీ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి. జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు. అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ దుకాణాల్లో ఆహార పదార్థాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా వాటిని విక్రయిస్తూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు తేలింది. అయితే ఈ దుకాణాల గోదామాల్లో ఆహార పదార్థాల నిల్వలను గుర్తించి పట్టుకున్నారు.
రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్.